హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధమాకా దస్తగిరి ఛానల్. మరొక అద్భుతమైన వీడియోతో ముందుకు వచ్చేసాను. ఈరోజు వచ్చేసి ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియో అనమాట. గవి మల్లేశ్వర స్వామి అని చెప్పేసి దాదాపు ఒక మొత్తం అంతా కూడా ఒక గవి అనమాట. ఎందుకంటే ఇక్కడ స్వామివారు మనకి గవిలో దర్శనం ఇస్తారనమాట. మొత్తం నీటిలో మునిగిపోయి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకు వర్షాకాలం కాబట్టి పోవడానికి కూడా మనకు చాలా అతి కష్టంగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్నామంటే ఇదంతా కూడా మనకి తెలుగుగంగ డ్యామ్ అనమాట. ఇక్కడ చూసుకున్నంతా కూడా ఈ తెలుగుగంగ డ్యాంలో ఇప్పుడు దాదాపు మనం నీటిలో అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ మొత్తం చూస్తున్నారు కదా, ఇదంతా కూడా తెలుగుగంగ డ్యాము. పూర్వం ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఊరు ఉండేదన్నమాట. ఈ డ్యామ్ కట్టడం వల్ల నీరు వచ్చేసి దాదాపు ఒక ఊరు మొత్తం కదిలిపోయిందనమాట, ఖాళీ చేసేసి. సో ఇక మనం కంటెంట్లోకి వెళ్తే ఇదంతా కూడా మనం ఇప్పుడు వెళ్ళబోయేది నల్లమల ఫారెస్ట్ అనమాట. నల్లమల ఫారెస్ట్ కిందకి వస్తుంది. దాదాపు అడవిలో మనము నడుచుకుంటూ వెళ్ళాలి, ఒక 2 to 3 కిలోమీటర్స్. ఇక్కడ స్వామివారు గవి మల్లేశ్వర స్వామిని పిలువబడతారు. ఇక్కడ చరిత్రలోకి వెళ్ళినామంటే దాదాపు ఒక 10 అడుగుల పాము అనేది స్వామివారి దగ్గరకు వచ్చేసేసి అక్కడ స్వామివారి శివలింగం ఉందన్నమాట, స్వయంభు శివలింగం. ఆ శివలింగం దగ్గరకు వచ్చేసి స్వామిని చుట్టుకొని అక్కడ ప్రదర్శన చేసి డైలీ వెళ్ళిపోతుండడం ఇక్కడ యాదవులు ఉంటారు కదా, గొర్రెకుమ్మ వాళ్ళు చెప్పినారనమాట మనకు లోకల్లో. అది వచ్చేసి చూస్తుండడం వల్ల ఇక్కడికి భక్తులు అయితే మనకి కార్తీకాలలో కానీ అలాగే మనకి శివరాత్రుల నాడు కానీ భక్తులు వచ్చేసి ఇక్కడ అన్నదానాలు ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో ఆ వీడియో అయితే మనం తీయబోతున్నాము, ఓకేనా. సో ఇంకా మనం వెళ్ళేది ఇదంతా రూట్ ఎలా ఉంది ఇక్కడంతా కూడా చూస్తున్నారు కదా, నీటిలో నడుచుకుంటూ వెళ్ళాలి. సో బైక్ కూడా చాలా కష్టంగా వెళ్తుంది అనమాట. అక్కడికి వెళ్ళేసి మిగతా విషయాలు మాట్లాడుకుందాం, ఓకేనా. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో సో ఒక లైక్ వేసుకున్నానా, ఓకేనా. లెట్స్ గెటింగ్ అవర్ వీడియో. మొత్తం దారి అంత అస్తవ్యస్తంగా ఉంది చూడండి ఫ్రెండ్స్. లొకేషన్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ చూడండి గవి మల్లేశ్వర స్వామి అని ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బోర్డు అనమాట. ఇక్కడ వెళ్తే మనం వెళ్తున్నారు కదా మా వాళ్ళు, అట్లా మనం నడుచుకుంటూ పోవాలన్నమాట. ఒక 2-3 కిలోమీటర్లు అనేది మనం నడుచుకుంటూ పోవాలా, ఓకేనా. దాన్ని వెళ్దాం. చాలా గుడి అయితే ఇప్పటి వరకు మొత్తం మునిగిపోయింది అంటున్నారు అనమాట. మొత్తం లోపల అనమాట శివలింగము, స్వయంభు శివలింగం ఉంది. ఆ స్వయంభు శివలింగం కూడా మొత్తం అంతా కూడా నీళ్ళల్లో బూడిపోయింది అంటున్నారు. సో అక్కడికి వెళ్తే కానీ మనకు తెలియదు అనమాట. చూడండి ఇక్కడ నుంచి మనము తగ్గుకు పోవాలన్నమాట. గవి మల్లేశ్వరుడు అని చెప్పేసి స్వామివారికి పేరు వచ్చిందంటే మొత్తం అంతా కూడా మబ్బుగా ఉంటుందన్నమాట, ఏం చీకటి. అందుకని చెప్పి గవిగా ఉంటుంది కాబట్టి గవి మల్లేశ్వరుడు. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిచారు. ఇదంతా కూడా మనకి ఫారెస్ట్ ఏరియా అనమాట, నల్లమల ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ వచ్చేసి అంటే పూర్వం ఇక్కడ వచ్చేసి ఒక దేవతా పాము వచ్చేసేసి ఇక్కడ స్వామివారి దగ్గరకు వచ్చేసి ప్రదక్షిణ చేసి చుట్టుకొని వెళ్తూ ఉండేది. ఇక్కడ వచ్చేవాళ్ళు వీళ్ళు గొర్రెలు కాసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మనకు చెప్పినారనమాట. సో ఆ విధంగా ఈ ప్రాంతం అనేది మనకు ప్రసిద్ధి చెందిందనమాట. ఒకసారి లోపలికి వెళ్ళేసి మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం లోపలికి పోతున్నాం, గుహ లోపలికి. గుహ లోపల అయితే మనకి ఒక గుండం ఉందన్నమాట, నీటి గుండము. ఆ గుండం ఎప్పటికీ ఇంకిపోదు. అలాగే స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి మనకి మొత్తం మెట్లని దిగాలన్నమాట. అలాగే మొత్తం అయితే గబ్బిలాలు ఉన్నట్టున్నాయి. ఇక్కడ చూసినాం కదా దో ఆ గుండం, అక్కడ నీళ్ళు కానొస్తున్నాయా, అటు కింద చూద్దాం. ఆ గుండం అన్నమాట, లోపల గుండం నాది లోపల. అట్లా లోపలికి పోతే అది గుండం మొత్తం నీళ్ళు, ఇంకా లోపల నీళ్ళు ఉన్నాయి. ఇట్లా పోయినామంటే మన స్వామివారి దగ్గరికి పోతుంది అనమాట. ఇక్కడ వినాయక స్వామి ఉన్నాడు.
స్వామివారు ఉన్నారు చూడండి. చెప్పాం కదా స్వయంభూ శివలింగం ఇక్కడ వెలిసిందని చెప్పేసి. చూడండి స్వామివారు స్వయంభూ శివలింగం వెలిసిందన్నమాట. ఇక్కడ నుంచి గుహ ఉంది ఒకటి, ఇక్కడ చూపిస్తాను మీకు. చిన్న గుహ, మనమైతే పోలేం కానీ ఇక్కడికి అట్లా సూక్ష్మ మార్గం ద్వారా అప్పుడు వెళ్ళాకని చెప్పేసి చెట్టు మొలిసింది చూడండి లోపల ఎట్లుందో చెట్టు మొత్తం కూడా. ఇక్కడ చూడండి లోపల చెట్టు ఉంది చూసినారా. పైకుంది ఆ చెట్టు. మరి చెట్టు కూడా. ఈ శివలింగం వచ్చేసి మనకి స్వయంభుగా వెలిసిందనమాట. అంటే ఇక్కడికి ఫస్ట్ వచ్చేసి ఒక గొర్రె కాసుకునే వాళ్ళు వస్తుండేవాళ్ళు అనమాట. సో వాళ్ళు కనుగొని ఇక్కడ పాము ఏందబ్బా రోజు వస్తుందని చెప్పేసి దాన్ని రోజు గమనించాం. ఒకరోజు చూసినాడు, 2 రోజులు చూసినాడు, రోజు వచ్చి ఆడిపోతుందని చెప్పేసి ఆ పామును వెంబడించుకుంటూ వచ్చేసరికి ఇక్కడ చూసేసరికి ఈ శివలింగం బయటపడేది అనమాట. ఇంకా ఆ నోట ఈ నోట బాగేసేసి ఇక్కడ దేవుడు అని చెప్పేసి అప్పటి నుంచి కార్తీకాలలో, ఇప్పుడు కార్తీకాలు కదా, శివరాత్రులు అప్పుడు వచ్చేసి ఇక్కడ స్వామివారికి పూజలు చేయడము అట్లా చేయడం చేస్తున్నారు. శివరాత్రులు అప్పుడు వచ్చేసి మొత్తం అన్నదానాలు, ఇక్కడ గవిమలేశ్వర స్వామి అని చెప్పేసి మనం బోర్డు చూసినాం కదా, అక్కడ భక్తులు వచ్చేసి చేస్తుంటారు అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే వర్షాకాలంలో ఇదంతా కూడా నీళ్ళు నిండుకుంటాయి అన్నమాట. మొత్తం ఈ స్వామివారు ఒక్కొక్కసారి ఇక్కడంతా కూడా నీళ్ళు వచ్చేసాయి అనమాట. ఈ మట్లుగా ఉండడం కూడా కారణం అదే అంతా కూడా. అప్పుడు నీళ్ళని నిండుకొని అక్కడ గుండం చూసినాం కదా, ఆ గుండం నీళ్ళు మొత్తం అంతా ఉంటుంది అనమాట. సో ఆ గుండం దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం ఒకసారి. మొత్తం గుహ చూడండి. ఈ గుహ అంతా గవిగా ఉంటుంది కాబట్టి గవి మల్లేశ్వర స్వామి అని చెప్పి పేరు అనమాట. ఈ గుండం దగ్గరికి వెళ్దాం. ఈ గుండం దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం అట్లా స్ట్రైట్గా వెళ్తే ఒక చిన్న గుహ ఉంది. అట్లా గుండం చూడండి చిన్నగా రాబో, ఏం జాడలే పెద్దగా. చాలా రోజులైంది గబ్బిలాలతో సావాసం చేసి. అప్పుడు రోజు గబ్బిలాలతో సావాసమే. రండి, చెప్పాను కదా గుహ గుండం లాంటిది ఉందని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నామంటే మొత్తం ఇదంతా కూడా ఇట్లా లోపల ఇంకా చాలా ఉంది. నీళ్ళు అయితే ఉన్నాయి మనకు. బా ఇక్కడ చూడండి మొత్తం గబ్బిలాలు. బా దా దీని వరకు నీళ్ళు ఉన్నాయన్నమాట. ఇంకా ఈ నీళ్ళు ఎప్పటికీ ఇంకిపోవబ్బా. ఇంతకుముందు ఇంకా ఎక్కువ వర్షాకాలంలో ఎక్కువ ఉంటాయంట. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ కూడా ఉన్నాయి. ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ చూడండి మొత్తం. ఆడికి ఈ గుహ అయితే అక్కడికి ఎండింగ్ అయిపోయినట్టుంది. ఇంకా లోపలికి ఉండొచ్చు కానీ సూక్ష్మ మార్గం ద్వారా అప్పుడు మునులు ఋషులు వాళ్ళు మహానుభావులు వెళ్ళి వచ్చేవాళ్ళంట అప్పట్లో. చూడు ఎన్ని గబ్బిలాలే చూడండి. గబ్బిలాలు తలకిందలుగా వెళ్తా అంటారు కదా, చూడండి తలకిందలుగా వెళ్తుంటాయి. ఇవన్నీ మొత్తం గబ్బిలాలే. ఇటు సైడ్ ఆడికి ఎండింగ్ అయిపోయింది మొత్తం. ఇది పూడు ఉంటుంది, వెళ్ళొచ్చు కానీ కొంచెం డేంజర్ అనమాట. ఎందుకంటే ఇలాంటి చోట్ల చాలా పూడు ఉంటుంది అనమాట మనం దిగి చూపించేదానికి. కానీ రిస్క్ చేయొచ్చు మనము, మొత్తం లైఫ్ రిస్క్ చేయకూడదు కదా. ఇంకో గుహ ఉంది కదా, మనం దాన్ని వెళ్ళి చూపిద్దాం. చూడడానికి పైనుంచి చూడడానికి మనకు రోమంత మాదిరి కానొస్తుంది. లోపల చూడండి ఎంత ఉందో. ఇట్లా కండి. ఇక్కడ కూడా గుహ ఏర్లతో మొత్తం పాతుకుపోయింది. చూపిస్తా చూడండి, చూపి బా. అదా చూడండి, చెట్టు మొత్తం కొమ్మల త్వరలో ఉంచి వెళ్ళిపోయింది చూడండి. చూసినారా ఎట్టుందా?
మొత్తం అంతా కూడా ఇదన్నమాట. ఇది చూడండి, ఈ గుహ అయితే ఇక్కడికి ఎండింగ్ అయిపోయింది. ఇక్కడ చెట్టు కొమ్మ మనకు పైకి కానొస్తున్నాయి కదా, ఆ కొమ్మలే అనమాట ఈ తగ్గుకు కింద నుంచి వచ్చినాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పాము కుబుసం. ఇక్కడ పాము వచ్చిపోతుంది అనే దానికి ఇదే ఆధారం అన్నమాట. ఇది చిన్న పామే కావచ్చు, కానీ ఇంకా పెద్ద పాములు ఇక్కడికి వచ్చి వెళ్తుంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి అంత మొత్తం కూడా పాము కుబుసం. పాములు ఇక్కడికి స్వామి దగ్గరికి వచ్చి వెళ్తుంటాయి అన్నమాట. పెద్ద దేవతా పాము అంట. ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్పినారు. సో వాళ్ళకి కొంచెం కెమెరా ముందుకు రావడానికి కొంచెం సిగ్గుండడం వల్ల వాళ్ళు రాలేదు. సో పామును అయితే మేము రియల్గా చూసాము. వాళ్ళ పెద్దవాళ్ళు కానీ వాళ్ళు కానీ అక్కడ పాము వచ్చి వెళ్తుండేదంట. సో ఏదైనా కానీ మనము లోకల్ వాళ్ళ అభిప్రాయాలు మనం పరిగణలోకి తీసుకొని చెప్తాం అనమాట. ఇవే మనం ఉద్దేశపూర్వకంగా చెప్పింది కదా. సో ప్రతి చోట ఇది గమనించండి. ఎవరైనా ఏదైనా అనుకునే ముందు, కామెంట్ పెట్టే ముందు కూడా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ దాని గురించి తెలుసుకుంటాం ఇన్ఫర్మేషన్. బ్రీఫ్గా అయినా ఫస్ట్ ఏదైనా మన న్యూస్ ఛానల్ చూసి వచ్చినా కూడా, ఏ చూసి వచ్చినా కూడా మనం ఫస్ట్ పరిగణలోకి తీసుకోవాల్సింది అక్కడ లోకల్ వాళ్ళ అభిప్రాయాలు. ఎందుకంటే లోకల్ వాళ్ళకి బాగా తెలుస్తుంది అన్నమాట అక్కడ నిజానిజాలు. అందుకని లోకల్ వాళ్ళని మనం ఆ పరిగణలోకి తీసుకొని ఏదైనా కూడా తీస్తాం. మన సొంతంగా ఏది తీసింది కాదనమాట. ప్లీజ్ అది గమనించగలగం. సో ఇక్కడైతే పాము కుబుసం ఉంది. సో అది బై వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే కనుక అలాగే చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్, కామెంట్ చేయండి. అలాగే ఇంకా బాగా నచ్చితే వాట్సాప్ చాట్గా పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే మీ ప్రాంతంలో ఇంకా ఏవైనా వెలుగులోకి రాని ప్రదేశాలు ఉంటే కనుక మాకు తెలియజేసినారంటే కామెంట్స్ ద్వారా కానీ. అలాగే నాకు దమ్మకాదస్తగిరి సేమ్ ఇదే పేరు మీద ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందండి. అక్కడికి వచ్చి కూడా నాకు కామెంట్ చేసినారంటే మీ ప్రాంతంలో ఏవైనా వెలుగులోకి రాని ప్రదేశాలు ఏమున్నా కూడా మిమ్మల్ని ఆ ఊరిని పరిచయం చేస్తూ మీ ప్రాంతాన్ని మీరు యూట్యూబ్లో చూడాలనుకుంటే మనం అక్కడికి వచ్చి కూడా వీడియో తీస్తాను అనమాట. కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం ఎంత దూరమైనా వస్తానబ్బా. కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మనం ఎంత దూరమైనా వస్తాము. ఈ స్టేట్ అని లేదు, ఆ స్టేట్ అని లేదు, ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు. మనం తెలంగాణకి వెళ్ళి వీడియో తీసినాము, చాలా దూరం వెళ్ళేసి వీడియో తీసినాం అనమాట. సో కంటెంట్ ఉన్నదంటే తప్పకుండా ఒకవేళ లేట్ అయినా కూడా మనం అక్కడికి వచ్చి వీడియోస్ తీయడం జరుగుతుంది. సో ఆ విషయాన్ని గమనించండి. సో మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కెమెరామెన్ సురేంద్రతో మీ దమ్మకాదస్తగిరి. లవ్ యూ ఆల్.